ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 22 నుంచి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఇక ఇది ఇట్లుంటే పాక్, బంగ్లాదేశ్ ఏమో దొంగ నోట్లు, ఇదేమో ఉగ్రవాదం. సో ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అటారీ వాగా బార్డర్ క్లోజ్, పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ, సింధు జలాల ఒప్పందం రద్దు, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు, పాల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన, ప్రధాని అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ, సెక్యూరిటీపై 2.5 గంటల పాటు చర్చ, టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక, ఇండియాను వీడాలని పాక్ కమిషన్ ఆఫీసర్లకు ఆదేశం, నేడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక కదిలిస్తే కన్నీలే, కాశ్మీర్లో ఉగ్ర తూటాలకు బలైన అమాయకులు, ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు శోకంలో కుటుంబాలు, వారం కిందటే పెళ్లి హనీమూన్కు వెళ్ళి విషాదం, యువతి కండ్ల ముందే నేవీ ఆఫీసర్ను కాల్చి చంపిన టెర్రరిస్టులు, భర్త చావును తట్టుకోలేక తనను చంపేయాలన్న ఓ మహిళ. చనిపోయిందా? పోయి నన్ను చంపేయమన్నది. టెర్రరిస్టుల దాడిలో నేల కొరిగిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భౌతిక గాయం వద్ద విలిపిస్తున్న ఆయన భార్య. వీరికి నెల 16 వివాహం జరిగింది, 16 తారీఖు నాడు పెళ్ళి అయింది, 19 తారీఖు నాడు చంపేసిండ్రు. హనీమూన్కి వెళ్తే ఇదేనా? ఇవి కాదు, విజువల్స్ ఉన్నాయి, ఇవి ఫోటోలు, ఇవి ఇందాక ఇవి ఫోటోలు అని చెప్పి రిలీజ్ చేసిరు. ఇవి కాకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇవి ఉన్నాక ఊహా చిత్రాలు ఎందుకు ఇస్తారు? ఇతనేమో అసలు యాక్చువల్గా కాశ్మీర్ యువకుడు, వీళ్ళందరినీ కాపాడడానికి అసలు యాక్చువల్గా గుర్రపు స్వారీ మీద తీసుకోతారు కదా, ఆ తీసుకునే యువకుడు వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ దగ్గర తుపాకీ లాక్కొని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిండు. కాపాడే ప్రయత్నం చేస్తే ఈయనను కూడా చంపేసిండు టెర్రరిస్టులు. అబ్బా, ముస్లిం యువకుడు, పాకిస్తాన్, ఏది జమ్మూ కాశ్మీర్ యువకుడు. ఇక టెర్రరిస్టుల కోసం వేట మొదలు, జమ్మూ కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్న భద్రతా దళాలు, బారాముల్లాలో 2 చొరబాటుదారుల హతం, కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్సు టెర్రరిస్టులకు మధ్య కాల్పులు, 28కి చేరిన పహల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య, ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల, స్పాట్ను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఊహా చిత్రాలు మాత్రమే వాట్సాప్లలో వచ్చే ఫోటోలు నమ్మకూరి.